ఈడెవడు మధ్యలో పానకం అప్పుడులాగా? అమ్మా బౌలింగ్ పర్వాలేదు కానీ బ్యాటింగ్ దెబ్బ కొట్టేసింది సార్. ఆ కదా, అందుకేనయ్యా నీకు క్రికెట్ వచ్చా అని అడిగింది. వచ్చుంటే నేను టీంలో పెట్టేసి ఉండేవాడిని. ఏం చేస్తాం, కొందరు బతుకులంతే, మార్చలేం. క్రికెట్ ఎందుకులే కానీ వెళ్ళి డ్రైవింగ్ చేసుకోపో. సరే సార్. నాయరమ్మ లేదు, ఎవరో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. నాయరమ్మ లేదు, ఎవరో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. మేడం, శంకరయ్యలా ఉన్నాడే, ఒకసారి ఆపాపు ఆపు. శంకరయ్య, శంకరయ్య ఏమైంది? శ్రావణమ్మ వచ్చేసారా? కిడ్నాప్ చేసిన నిన్ను వదిలేశారా? మీకేం కాలేదు కదా? ఏంటి శంకరయ్య, నేను ధరణిని. అక్క ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నావేంటి శంకరయ్య? ఏమైంది నీకు? ధరణి నువ్వా? శ్రావణమ్మని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఏంటి, అక్కని కిడ్నాప్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శంకరయ్య? అవును మేడం, పోలీసులు లేకపోతే పేపర్స్ చూపించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మేడం గారు లేరు. ఎవరో ముగ్గురు మనుషులు వచ్చి కార్లో తీసుకెళ్ళిపోయారు దారిని. వాళ్ళు ముగ్గురు. నేను ఒక్కనైపోయిన దారిని, లేకపోతే ఆపేసేవాడిని. ఎవరు వాళ్ళు? ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రియంవదకిచ్చిన షాక్ కి పగ పెంచుకొని ఇదంతా ప్రియంవద చేయడం లేదు కదా? ఎవరికి ధరణి? శ్రావణమ్మ గారికేనా? శ్రావణమ్మ సృహలో లేదు. ఫోన్ కూడా రౌడీలు తీసుకెళ్ళిపోయినారు.
ఫోన్ కూడా లేదా? ఇప్పుడు ఎలా? ఏమైందరని? ఎవరు తీసుకెళ్లారు? ఏమో తెలియదు బావగారు. ఫోన్ చేద్దామంటే అక్క ఫోన్ కూడా వాళ్లే తీసుకున్నారు. ఎవరో ఎందుకు తీసుకెళ్లారో ఏమీ అర్థం కావట్లేదు. ఏవో కేసులు వాదిస్తోంది కదా, తన ప్రొఫెషన్కి సంబంధించి శత్రువులు ఎవరైనా చేశారేమో. ముందైతే డిఎస్పీ అంకుల్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇద్దాం. హలో, ఏమా పెళ్ళాన్ని ఎవరో కిడ్నాప్ చేసిరని పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నావులే. ఎవరు నువ్వు? అరే, కిడ్నాప్ అయి గంట కూడా కాలే, గంట లోపలనే నీకు ఫోన్ చేసి కిడ్నాప్ మ్యాటర్ మాట్లాడుతుందంటే కిడ్నాపర్ కాక ఇంకెవరుంటారా? ఎవరు నువ్వు? నా భార్యను ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏం కావాలి నీకు? అరే ఎందుకువా గంత టెన్షన్ అవుతున్నావు? గా ముచ్చట చెప్పనీకనే కదా నీకు ఫోన్ చేసిన. సాయంత్రం 2 కరోడు తీసుకొచ్చిచ్చి నీ పిల్లాన్ని దొలకపో. ఏమంటావు? 2 కోట్ల సాయంత్రానికల్లా? అంత లిక్విడ్ క్యాష్ ఎలా అరేంజ్ అవుతుంది? రేపి లేకుంటే ఎల్లుండి. ఇగో లేట్ చేసినావనుకో గంటకు రేటు మారిపోతుంది చూడు. సమజైందా? అదే అర్థమైతే అయింది కదా. చూడు, ఫోన్ పెట్టంగానే పైసలు ఎట్లా ఇంతజాం చేయాలా అని చూడు. అట్లా కాదు భయ్, పోలీసు వాళ్ళందరూ మనకు ఎరికైన వాళ్ళే అని కంప్లైంట్ గిట్ల ఇచ్చినామనుకో నీ పెళ్ళానైతే తీసుకొచ్చిస్తారు, కానీ పానాలతో కాదు. జర చూసుకో మరి. హలో, ఏమంటున్నారు బావగారు? సాయంత్రానికల్లా 2 కోట్లు ఇవ్వాలంట. అయితే ఇంకా ఆలోచిస్తావేంటన్నయ్య? నాన్నకు ఫోన్ చేసి వెంటనే 2 కోట్లు ఇచ్చేయి. లేదు, అమ్మ నాన్నలు గుళ్ళో దర్శనంలో ఉంటారు. ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు. మనమే ఏదో ఒకటి ఆలోచించాలి. ఏమా, ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను మేడం, రావడానికి ఇంకా టైం పడుతుంది. అవునా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏమా, ఈ అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఫోన్ ట్రాకర్లో నువ్వు ఇంటి దగ్గరే ఉన్నట్టుగా చూపిస్తోంది. అబ్బా, నేనేదో సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే కనిపెట్టేశావా? నా దగ్గర కాదమ్మా నీ వేషాలు. త్వరగా ఇంటికి రా. సరే. బావగారు, అక్క తన ఫోన్లో చూసి మీరెక్కడున్నారో చెప్పేది కదా. అప్పుడు మీరు కూడా మీ ఫోన్లో చూసి అక్క ఎక్కడుందో చెప్పొచ్చు కదా బావగారు. అవును, ఫ్రెండ్ మై ఫోన్ యాప్లో తెలిసిపోతుంది. కానీ వాళ్ళు ఫోన్ తీసుకున్నారు కదా, ఫోన్ ఆఫ్ చేస్తే మాత్రం తెలీదు. ఆఫ్ చేయకపోతే తెలుస్తుంది కదా, ఒకసారి చూడండి బావగారు. బావగారు, అదిగోండి బావగారు, అక్కున్న లొకేషన్ చూపిస్తుంది. ఫాలో అయ్యి అక్కని తీసుకొద్దాం పదండి. సరే పదండి. వద్దు నాని, రిస్క్. వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా మీ వదిన్ని ప్రాణాలతో ఉంచారు.
నా దగ్గర ఒక ఐడియా ఉంది బావగారు. బాగుంది కానీ మీరేం డౌట్ పెట్టుకోవద్దు బావగారు. నా మీద నమ్మకం ఉంచండి చాలు. పదండి. ధరణమ్మ నేను కూడా వస్తాను. వద్దు శంకరయ్య, ఇప్పటికే నీకు చాలా దెబ్బలు తగిలాయి. ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. అక్కని విడిపించాక మేమే వచ్చి నిన్ను కలుస్తాం. సరే ధరణి. బావగారు, ఆ, నేను ఆయన ఈ కారులో వస్తాము, మీరు ఆ కారులో వచ్చేయండి. సరే పదండి. 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 టైం అయిపోతోంది. అసలు ఈ శోభన్ రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు ఈ శోభనం ఆపుతాడా లేదా? ఏంటి శోభన్ రాజు, శోభనాన్ని ఆపుతా అని బయటకి ఎక్కడికో వెళ్ళిపోయావంటి? ఆ పని మీదే ఇళ్ళనే పిచ్చిమొహ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పని అయిపోయింది. ఇక ఈ రోజు శోభనం జరగదు. నీకేమైనా మతిపోయిందా శోభన్ రాజు? ఇంకా చీకటి పడలేదు, ఆ నానిగాడేమో పూలు పళ్ళని తెగ ఆర్డర్లు ఇచ్చేస్తున్నాడు. ఆ ధరణి కూడా వచ్చేస్తుంది. అప్పుడే జరగదని ఎలా చెప్పేస్తున్నావు? జరగదే, ఎందుకంటే నేను శ్రావణిని కిడ్నాప్ చేశాను కనుక. శ్రావణ్ని కిడ్నాప్ చేసావా? వెనకటికి నీలాంటోడెవడో పెళ్ళ ఆపాలని పురోహితుడిని కిడ్నాప్ చేశాడట. వీళ్ళ శోభనం ఆగాలంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయాలి గాని శ్రావణ్ని కిడ్నాప్ చేస్తే శోభనం ఎందుకు ఆగుతుంది? నీ బుర్ర అంతే ఏడ్చిందే. అక్కన ఎవరో కిడ్నాప్ చేశారని తెలిస్తే చెల్లెలు ప్రశాంతంగా శోభనం ఎలా చేసుకుంటుంది చెప్పు? నిజమే శోభన్ రాజు. మొత్తం విప్పి చెప్తేనే గాని నీకు ఏది అర్థమై చావదు. శ్రావణిని విడిపించుకోవాలంటే సాయంత్రానికల్లా 2 కోట్ల రూపాయలు ఇవ్వమని విక్రమ్కి ఫోన్ చేశాను. శోభనం ఆగిపోవాలని నీ కోరిక తీరుతుంది, నా ఖర్చులకు డబ్బులు వస్తాయి. ఒక దెబ్బకి 2 పిట్టలు. ఏడ్చినట్టే ఉంది. అప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? సాయంత్రానికల్లా 2 కోట్లు తెచ్చి శ్రావణ్ని విడిపించుకుపోతే మళ్ళీ రాత్రికి శోభనం అయిపోతుంది కదా. డబ్బులు తీసుకుంటామే కానీ వదలం. అదో పెద్ద సమస్య. బుర్ర బిక్కుంటున్నావు. అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? చూడు, పొరపాటున ఎక్కడన్నా ఏదన్నా వాగి ప్లాన్ చెడగొట్టావనుకో గొంతు కోసేస్తాను.
రేయ్ లోపల అది ఏం చేస్తుందో చూసిరా పోరా. ఏం చేస్తుందన్నా పడుకొని ఉన్నాక? రేయ్ ఒకసారి పోయి చూసిరారా. అరే చెప్పినా కూడా దమాక్ ఖరాబ్ చేస్తావేందన్నా? చెప్పినా కదన్నా పండుకొని ఉందని చెప్పి.